ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి జాగ్రత్త. డిసెంబర్ నెల చివరి వారంలో మీకు ఈ పేరు గల స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్న జాగ్రత్త. మీకు 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ నెల చివరి వారంలో మీకు ఏ పేరు గల స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీరు గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం అధిక శాతం అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశి వారికి గ్రహబలం అనేది ఈ సమయంలో తక్కువగా కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో ఈ పేరుగల స్త్రీ కారణంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. తెలుగు అక్షరం సాగుణితంలో అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో మీ దగ్గర వారిలో కానీ మీ యొక్క సోదరులో కానీ లేదా మీ ధర్మపత్నిగానైనా సరే ఈ అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో ఆ పేరు గల స్త్రీకి మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. ఏకాగ్రతతో పనిచేస్తే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని అసలు వృధా చేయవద్దండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవండి, మీకు మేలు జరుగుతుంది. కీలకమైన పనులలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు అనేవి క్రమంగా పెరుగుతాయి. సమయానికి డబ్బును సక్రమంగా ఉపయోగించుకుంటే స్థిరాస్తులు పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధను పెంచండి. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. ఏకాగ్రతతో కృషి చేస్తే మీ యొక్క ప్రయత్నానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఎదురు చూస్తున్న కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా ఆలోచించి ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకుని అడుగు వేయండి. దగ్గర వారితో సౌమ్యంగా మాట్లాడండి. అందరితో కలిసి పనిచేయడం మీకు మేలును చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్కువ మౌనం పాటించడం చాలా మంచిది. ఇంట్లో శుభ కార్యక్రమాలు సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు పడిన శ్రమ వృధా కాకుండా ఫలిస్తుంది. పక్క శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. సూర్య ధ్యానం చేయడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అనేవి అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అయితే సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ మేషరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి చివరి 2 వారాలు అంటే డిసెంబర్ చివరి 2 వారాలు కూడా సూర్యుడు 9వ ఇంటికి మారడం, అంతకంటే ముందే కుజుడు కూడా అక్కడికి చేరడంతో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు ఆశించే వారికి కూడా ఇది మంచి సమయము. అదృష్టం మీకు కలిసి వస్తుంది. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ నెల చివరిలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తుంది. 11వ ఇంట్లో రాహు ఉండడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. కానీ 12వ ఇంట్లో శని మరియు 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. 8వ ఇంట్లో శుక్రుడు బుధుడు సంచారం చేసే సమయంలో అంటే ఈ నెల మధ్యలో మీకు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అనేది రావచ్చు. ఇన్సూరెన్స్, పాత బాకీలు వసూలు కావడం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. డిసెంబర్ 20 వరకు కూడా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాల్లో డబ్బు పెట్టకపోవడమే మంచిది. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు 9వ ఇంటికి మారినప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు
అవసరాలు, ఆరోగ్యం లేదా వాహనాల మరమ్మతు కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం ఈ సమయం సానుకూలమైన మార్పు ఉంటుంది. డిసెంబర్ 5న గురువు 3వ ఇంటికి మారడం వల్ల మీ యొక్క సోదరుల లేదా సోదరిమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. నెల 8వ ఇంట్లో గ్రహాల వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, కానీ ద్వితీయార్థంలో 9వ ఇంట్లో శుక్రుడి సంచారం వలన దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా సాగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 5వ ఇంట్లో కేతువు ఉండడం వలన పిల్లల ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన కూడా ఉంటుంది, కాబట్టి వారి పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం విషయంలో ఈ నెల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అధిపతి కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున రక్తం వేడి లేదా పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు పనికిరాదు. చిన్నపాటి గాయాలయ్యే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు ఈ నెల కొంచెం మందకొడిగా సాగిన ముగింపు అనేది అద్భుతంగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు భాగస్వామ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. డిసెంబరు బుధుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల వ్యాపారంలో లావాదేవీల్లో కూడా అలాగే డాక్యుమెంట్లో కూడా లోపాలు జరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ప్రతిదీ కూడా సరి చూసుకోవాలి. విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సినటువంటి సమయంగా గుర్తించవచ్చు. 5వ ఇంట్లో కేతు ప్రభావం వలన చదువుపైన ఏకాగ్రత నిలవడం కష్టంగా మారవచ్చు. అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి గుణగణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించలేరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకొని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము అర్ధ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు, కావున ప్రేమ వివాహం అనేది రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు తమ జీవితంలోన క్రమశిక్షణతో మెరగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టండి. వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది, కాబట్టి వీరు క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు, కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం అసలు వీరిని పట్టించుకోదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.